రాష్ట్రంలో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా రోడ్డు ప్రమాదం కానీ ఎమర్జెన్సీ కానీ హెల్త్ ఎమర్జెన్సీ కానీ సంభవించినప్పుడు వాళ్ళ కోసం అంబులెన్స్ వస్తుంది మనం 108కి ఫోన్ చేస్తే. కానీ అందులో చిన్నపిల్లల్ని తరలించాలంటే మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. ఇది నియోనటల్ అంబులెన్స్ అండి. మనం ప్రజెంట్ ఈ నియోనటల్ అంబులెన్స్ దగ్గరకు వచ్చినాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా సాధారణ అంబులెన్స్కున్నో దీనికి డిఫరెన్స్ అనేది మనం చూడంగానే కనిపిస్తుంటుంది. దీంట్లో ఈ స్ట్రెచ్చర్ ఉంది, స్ట్రెచ్చర్ మీదనే అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఆక్సిజన్ సిలిండర్ కూడా కనిపిస్తుంది. ఒకసారి అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, టెక్నికల్గా ఇది ఎందుకు అడ్వాన్స్, ఈ అంశాలకు సంబంధించి మనం ఈ అంబులెన్స్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఈ అంబులెన్స్కు మామూలు అంబులెన్స్కును దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇది ఓన్లీ నియోనటల్ బేబీస్ అంటే 1 year బిలో ఉన్న బేబీస్ కోసం మాత్రం ప్రత్యేకంగా కేటాయించబడింది ఇది. అయితే దీనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బేబీకి ఏమి ట్రీట్మెంట్ చేయాలన్నా ఉన్నాయి దీంట్లో. ఇది ఇంక్యుబేటర్, దీని పేరు బేబీ వామ్ అండ్ కూల్ ఎంత మెయింటైన్ చేయాలని ఆటోమేటిక్ మెయింటైన్. ఇది వెంటిలేషన్, మానిటర్, వైటల్స్, ఇన్ఫ్యూజన్ పంపు, సిరంజ్, టోటల్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. న్యూబార్న్ బేబీ హాస్పిటల్కి పోయేంత వరకు సరైన ట్రీట్మెంట్ అందించగలుగుతుంది. అంటే హాస్పిటల్లో ఉండేటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ అంబులెన్స్లో ఉంటుందా? అంతా ఉండదు. ఎమర్జెన్సీ ప్లస్ బేబీని సేఫ్గా హాస్పిటల్కి రీచ్ చేసేంత వరకు. నార్మల్ అంబులెన్స్లో ఏముంటాయి, దానిలో ఉండనివేంటి, దీంట్లో ఉండేవేంటి? నార్మల్ అంబులెన్స్ అంటే అది అన్ని రకాలైన కేసులు చేస్తుంది. ఇది ఓన్లీ చిన్నపిల్లలు, న్యూబార్న్ బేబీస్. దాంట్లో ఈ ఎక్విప్మెంట్స్ ఉండదు. దానికి చాలా తేడా, టోటల్ తేడా. దాంట్లో స్ట్రెచ్చర్ ఉంటుంది, అన్ని మెడిసిన్స్ అవి ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ సర్వీస్ అంతే. దీంట్లో ఎమర్జెన్సీ సర్వీస్ కానీ ఓన్లీ న్యూబార్న్ బేబీస్, అప్పుడే పుట్టిన పిల్లలు, 1 year పిల్లలు. ఒక్కసారి ఒక్కొక్క ఎక్విప్మెంట్ సంబంధించి ఆ ఎక్విప్మెంట్ పేరు, అది దాన్ని ఏమంటాము, దాన్ని దేనికోసం ఉపయోగిస్తాము, అది వాడడం వల్ల పిల్లలకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంక్యుబేటర్, బేబీ వామ్ అండ్ కూల్ ఎంత ఉండాలి అని ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. బేబీని ఇట్లా దీని లోపల పెడతాం, ఆటోమేటిక్ ఇంక్యుబేటర్. ఇది ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ అంతే. ఇదేమో ఆక్సిజన్ బేబీకి మిషన్ ద్వారా ఎంత % కావాలి ఇక్కడ ఇది ఆటోమేటిక్ ఆక్సిజన్ నుంచి. ఇదేమో వైటల్స్, బేబీ వైటల్స్ ఎంత ఉంది, పల్స్, బీపీ అంత ఎంత ఉంది అనేది వైటల్ చెక్ చేసే మిషన్. ఇది మోనిటర్ అంటారు దీన్ని. ఎక్కువ తక్కువ అయితే సప్లై ఇస్తూ ఉంటుంది ఆక్సిజన్. ఇది కనెక్షన్. ఇదేమో సిరంజ్ పంప్, అంటే మనం సెలైన్ పెడతాం కదా, సెలైన్ ఆటోమేటిక్ సెలైన్ మనం ఫిట్ చేసి పెడతాం అనమాట. ఎంత కావాలి, ఎంత టైం ఉంటుంది, బేబీకి ఎంత % అని ఫిట్ చేసి పెడతాం ఆటోమేటిక్. అది కండిషన్ బట్టి. లేదు, పెట్టలేదు ఇప్పుడు పెట్టలేదు. డాక్టర్ వాళ్ళు అడ్జస్ట్ చేసి మాకు ఇస్తారు, మేము టెక్నీషియన్ అనమాట. అట్లా లేదు, టెక్నీషియన్ ఉంటాడు. ఎట్లయితే మనకి ఇక్కడ ఇది వాల్యూమ్ ఇన్ఫ్యూజన్ పంప్, ఇది ఇందులోంచి మనకి సెలైన్ వెళ్తుంది అనమాట. బేబీ ఇప్పుడు మనకంటే ఆటోమేటిక్గా సెలైన్ వెళ్ళిపోతుంది. బేబీకి పర్ సెకండ్ ఎంత డ్రాప్ వెళ్ళాలి, పర్ మినిట్ ఎంత డ్రాప్ వెళ్ళాలి అనేది ఇక్కడ మన డ్యూటీ డాక్టర్ ఇక్కడ సెట్ చేస్తాడు సెట్టింగ్. ఆ సెట్టింగ్ ప్రకారము సెలైన్ అనేది బేబీ తీసుకుంటూ ఉంటుంది అక్కడ, అందులో ఉన్న బేబీ. నెక్స్ట్ ఇదేంటంటే సిరంజీ పంప్. ఇది ఎట్లా మనకి ఇది సెలైన్ లిక్విడ్ కదా, ఇది వచ్చేసి మనకి ఏదన్నా ఇంకా బేబీ కండిషన్ బట్టి, ఇప్పుడు మన చిన్నపిల్లలకి పుట్టగానే ఉంటేనేమో హై వామ్ ఉంటుంది, లేకుంటే టూ కోల్డ్, కొంతమంది సీవియర్ కండిషన్స్లో ఉంటారు, కొంతమంది జాండీస్ వచ్చే అవకాశం ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్కి మనము లిక్విడ్ ఇవ్వాలి, దట్ సిరంజీ ఇవ్వాలి. దాన్ని ఇక్కడ మనము వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఇవ్వలేము కదా మనం. దానికి ఇప్పుడు ఇది కూడా పర్ సెకండ్ ఎంత ఇవ్వాలి, ఎంత వెళ్తుంది, మినిమం డ్రాప్, మినిమం లేదు హ్యాండ్ డైరెక్ట్ మనం ఇక్కడ సిరంజి పెట్టేస్తాం. పెట్టేస్తాం ఇది ఇట్లా బై షాఫ్ట్ అనేది లోనికి బయటికి ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. దాని ప్రకారం ఈ సెట్టింగ్తోనే అది స్లోగా వెళ్తుంది. దాదాపు ఒక 1 ml ఎక్కడానికి 2 hours కూడా తీసుకుంటుంది అనమాట. అంత స్లోగా ఇస్తుంది. ఈ లోపు మనము నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం, వాళ్ళకి రిమైనింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దీనికి పెట్టిన ముఖ్య ఉద్దేశం ఇది ఇప్పుడు పనిచేయట్లేదు. ఇంతకుముందు ఇది పాత సెట్టింగ్. ఇది
అది తర్వాత అప్గ్రేడ్ సెట్టింగ్ ఇది యూజ్ చేయట్లేదు మనం, ఇది అవసరం లేదు, ఇది ఇంకా అప్గ్రేడ్. ఇది ఇంతకుముందు ఇట్లా క్లోజ్డ్ బాక్స్ ఉండేది కాదు. తర్వాత మళ్ళీ మా కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా మనము వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పెట్టినాం మనం. ఇది పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిశు మరణాల రేటు, మొర్టాలిటీ రేటు తగ్గించడానికి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టిన ప్రాజెక్ట్ ఇది. చూడండి, ఒక బేబీకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ నియోనటల్ అంబులెన్స్ను ఆ బేబీ దగ్గరికి వెళ్తుంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్ అయినా లేకపోతే అంటే ఇప్పుడు దీన్ని పేషెంట్ దగ్గర దాకా తీసుకెళ్ళొచ్చా? ఇది ఎట్లా పనిచేస్తుంది? పేషెంట్ దగ్గర తీసుకెళ్తాము. అవసరమైతే మనం ఇక్కడ రిమూవ్ చేసుకొని డైరెక్ట్ ఎన్ఐసి నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మనకి లోపల ఉంటుంది. ఇది ఒక మినీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనమాట. ఒకటి చాలు, ఇది డైరెక్ట్ తీసుకెళ్ళి మనము డైరెక్ట్ ఐసీయూలో జాయిన్ చేయించాక వెళ్ళిపోతుంది. డైరెక్ట్ అక్కడ దాకా వెళ్ళిపోతాం. ఒకళ్ళు తీసుకురావాలన్నప్పుడు కూడా తీసుకురావాలన్నా తీసుకెళ్తాము. ఇప్పుడు మనకి తీసుకురావాలన్నా కానీ బేబీ ఉండేది హాస్పిటల్లోనే కదా. బిలో 1 year అంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, హాస్పిటల్లోనే ఉంటారు. మ్యాక్సిమం 99% హాస్పిటల్లో ఉంటారు. తీసుకొస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నా కానీ కండిషన్ బట్టి తీసుకొస్తాం. ఒకవేళ అపార్ట్మెంట్లో అయితే కొంచెం కష్టం. సో ఇప్పుడు ఇది హాస్పిటల్ టు హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి లేకపోతే ఇంటి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి పనిచేస్తుందా? అసలు దీని పనితీరు ఎట్లా ఉంటుంది? హాస్పిటల్ టు హాస్పిటల్ అయినా తీసుకెళ్తాము, ఇంటి నుంచి హాస్పిటల్ అయినా తీసుకెళ్తాము, బేబీ కండిషన్ బట్టి ఎలా అయినా తీసుకెళ్తాం. సో ఓవరాల్గా మనకు మామూలు అంబులెన్స్ జనరల్గా అయితే మనం 108కి ఫోన్ చేస్తాం, ఆ వెహికల్ వస్తుంది, ఎమర్జెన్సీ అయినప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంటాం. సో దేనికి కాల్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా అప్రోచ్ కావాల్సి ఉంటుంది, మీరు ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తారు, మనకు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఇట్లాంటి అంబులెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకు వచ్చేసి 108 ఎలా పనిచేస్తుందో ఇది కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. 108కి ఎవరైనా మన బెనిఫిషరీ కాల్ చేసినప్పుడు చెప్తారు వాళ్ళు, బెనిఫిషరీ ఇట్లా పరిస్థితి అని చెప్తారు. బిలో 1 year అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అంబులెన్స్కి కేసు అసైన్ అయిపోతుంది. మా దగ్గర ఎండిటీ ఉంటుంది డివైస్, ఆటోమేటిక్గా ఫోన్ చేసిన 30 secondsలో ఇక్కడ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి మేము అక్కడ కాల్ సెంటర్లో మానిటరింగ్ చేస్తూ ఉంటారు మా టీము. నియర్ బై సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ కేసు అసైన్ అయిన తర్వాత వెహికల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్కడ నుంచి మనకి కేసు ఎక్కడి నుంచి వాళ్ళు ఉన్నది ప్రతి ఒక్కటి గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది. వెహికల్ రన్నింగ్ కూడా వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అన్నీ మనకి ఆన్లైన్లో కనపడుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వీళ్ళు రీచ్ అయిన తర్వాత బేబీ కండిషన్ బట్టేసి మాకు కాల్ సెంటర్లో ఒక ఈఆర్సీపీ డాక్టర్ అడ్వైజ్ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసి సార్ ఇది పరిస్థితి అని చెప్పగానే అతను అడ్వైజ్ చేస్తాడు. ఆ బేబీ కండిషన్ బట్టి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, సెలైన్ ఎంత ఇవ్వాలి, ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వాలని బట్టి ఆయన అడ్వైజ్ ప్రకారము ఇక్కడ టెక్నీషియను స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్. అంత వేలోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటూ చేస్తారు. నియర్ బై హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు తీసుకొచ్చేసి. సో ఆ బేబీ కండిషన్ ఎట్లా ఉందో మీకు తెలుసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అబ్నార్మల్ ఉంది, మీరు ఏమైనా మందులు అడ్వైజ్ చేశారనుకోండి డాక్టర్, మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? అవి ఉంటాయి. ప్రతి ఒక్క లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయి. లోన ఉన్నాయి ట్రెమడాల్, ఆట్రోపెన్ ఖచ్చితంగా. అంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం ఏంటంటే చిన్నపిల్లలు కదా, మనం తొందరగా ఏ డెసిజన్ తీసుకోకూడదు. ఖచ్చితంగా మన డాక్టర్ యొక్క సలహాతోనే చేస్తారు. అది అంటే శ్వాసకు వచ్చేసి మనం ఆక్సిజన్ సప్లై పెట్టేస్తాము. దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయకూడదు. ఖచ్చితంగా మన ఆక్సిజన్ సప్లై అంటే బేబీ శ్వాస తీసుకునే కండిషన్ బట్టి అతను ప్రతి మినిట్ ఎంత శ్వాస తీసుకుంటే అది మనం లెక్క పెట్టుకొని మాన్యువల్గా దాని ప్రకారం డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ అతనికి ఇస్తే సేఫ్లో ఉంటాడని చెప్పేసి అతను డాక్టర్ సలహా మేరకు చేస్తాడు. అంటే బీపీ కానీ లేకపోతే ఇంకోటి కూడా ప్రతి ఒక్కటి మనకి అక్కడ మానిటర్లు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు ఫోన్లో బీపీ ఎంత ఉన్నదని చెప్పేస్తారు. అతని అడ్వైస్ ప్రకారం మొత్తం ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎన్ని ఉంటాయండి మనకు స్టేట్ వైడ్గా ఎన్ని నడుపుతున్నారు ఇవి? మనకైతే హైదరాబాద్లో వచ్చేసి 2 vehicles ఉన్నాయి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఒకటి వచ్చేసి మనకి నీలోఫర్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి పేట్ల బుర్జ్ హాస్పిటల్లో ఉంటుంది. ఓకే, ఎక్కడ నుంచి ఎక్కడ షిఫ్ట్ చేస్తుంది రెగ్యులర్గా? మనకి హైదరాబాద్ స్టేట్ మన డిస్ట్రిక్ట్ మొత్తం తిరుగుతుంది ఈ వెహికల్స్. అవునా? ఏ హాస్పిటల్ అంటే ఓన్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకొస్తారా, ప్రైవేట్ నుంచి కూడా? ప్రైవేట్ నుంచి కూడా తీసుకుంటాం. ఎక్స్క్లూజివ్గా నియోనటల్ వెహికల్ ఏంటంటే మనము ప్రైవేట్ నుంచి కూడా బేబీ ప్రాబ్లం ఉంది అంటే నీలోఫర్ షిఫ్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్లో అందని కొన్ని వైద్యాలు కూడా మనకి నీలోఫర్ హాస్పిటల్లో లభిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో బేబీ పర్పస్ అయితే అక్కడ నుంచి కూడా షిఫ్ట్ చేసుకొని మేము ఇక్కడ అడ్మిట్ చేస్తున్నాం. జనరల్గా మీరు ఈ అంబులెన్స్ నుంచి నీలోఫర్తో పాటు ఇంకెక్కడెక్కడ హాస్పిటల్స్కు తీసుకెళ్తారు? ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ తీసుకుంటారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఇంకోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి కేసులు వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి పేట్ల బుర్జ్ నుంచి ఇక్కడ కొన్ని కేసులు వస్తాయి, ఉస్మానియా నుంచి వస్తాయి, గాంధీ నుంచి కూడా వస్తాయి. ఇక మనకి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా వస్తాయి మనకి.
కేర్ హాస్పిటల్ అట్లాంటి హాస్పిటల్. ఎమర్జెన్సీ టైంలో బేబీని లైఫ్ సేవింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ఆక్సిజన్ అంతే బతుకుతుండే లేకపోతే కొంచెం ఏదైనా డ్రగ్ అందిస్తే బతుకుతున్న సందర్భాలు ఉంటాయి కదా, అప్పుడు లైఫ్ సేవ్ అయిన ఇన్సిడెంట్స్ మీకు తెలిసి ఉంటాయి కదా, సో అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అది మేము చేస్తున్న డ్యూటీకి న్యాయం చేస్తున్నాము. ఒక చిన్న అంటే వాళ్ళకి ఎటువంటి ఏమీ తెలియని పిల్లలకి మనం ఒక సేవ చేస్తున్నాం, నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. మనకి ఒక బేబీని కాపాడినాము, ఒక బేబీనికి ప్రపంచాన్ని చూపించినాం అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. మీ జర్నీలో చాలాసార్లు కూడా పిల్లల్ని కాపాడిన సందర్భాలు కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ట్రీట్ చేసిన సందర్భాలు ఉండి ఉంటాయి. సో అట్లాంటి టైంలో మీరు మీ కండిషన్ ఎట్లా ఉంటుంది? పిల్లల్ని సేవ్ చేయడానికి మీరు చేసే ట్రయల్స్ ఏముంటాయి, ప్రయత్నాలు ఏముంటాయి? సేవ్ చేయడానికి ప్రయత్నాలు సిపిఆర్ చేయాల్సి ఉంటుంది, ఆంబు చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్ వెంటిలేషన్, వైటల్స్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆర్డీ అని మన రకరకాల జబ్బులతో వస్తారు. లో బర్త్ వెయిట్ అని, ఫిట్స్ కేసులు అప్పుడే పెట్టిన పిల్లలకు కూడా, న్యూమోనియా అని, న్యూరాలజీ ప్రాబ్లం, ఇలాంటివన్నీ మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఈ అంబులెన్స్లో ఉన్న ఎక్విప్మెంట్తో మేము హాస్పిటల్కి తరలిస్తాం, సేఫ్గా తరలిస్తాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బేబీ మాత్రం ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చుకుంటూ సేఫ్గా హాస్పిటల్కి రీచ్ అవుతాం, అడ్మిట్ చేస్తాం. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కదా, చాలా హ్యాపీ ఉంటుంది. పెద్దోళ్ళ కంటే చిన్నపిల్లల్ని సర్వీస్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళ కనీసం ఒక ఇంజెక్షన్ ఇది క్యాండిల్లో పెట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు ఎట్లా మీరు ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా హాస్పిటల్ని క్యాన్లో పెట్టిస్తారు, అవసరమైతే మేము కూడా పెట్టుకుంటాం. అంబులెన్స్లో అవసరమైతే పెట్టుకుంటాం. ముందే ఆల్రెడీ పెట్టిస్తారు హాస్పిటల్లో, ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ. ఇది చూసినాం కదండి, నియోనాటల్ అంబులెన్స్ సర్వీసెస్ ఎట్లాంటి సర్వీస్ ఇస్తుంది అనేది. రాష్ట్రంలో అంబులెన్స్లు ఉన్నప్పటికి కూడా నియోనాటల్ అంబులెన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు అనంటే చిన్న పిల్లలకి 1 year లోపు పిల్లల్ని ఒకవేళ వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ టు హాస్పిటల్ కానీ హోమ్ టు హాస్పిటల్ కానీ వాళ్ళని ఎమర్జెన్సీ టైంలో తరలించాలనంటే ఈ నియోనాటల్ అంబులెన్సెస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇది నియోనాటల్ అంబులెన్స్ సర్వీసెస్ సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.